అయితే మెయిన్ స్టోరీ మంచిగా ఎంచుకున్నాడు అన్న. ఫస్ట్ హాఫ్ అయితే క్యారెక్టర్స్ అందరూ చించేశారు. సెకండ్ హాఫ్ అయితే ప్రభాస్ రావంగానే బాహుబలిలో మహేష్మతి అంటే గజగజోడికి చూసిన థియేటర్లు అన్ని దద్దరిల్లిపోయినాయి అన్న. అసలు ప్రభాస్ను చూస్తే మాత్రం 2 కళ్ళు సరిపోలేదన్న. విష్ణున్న మాత్రం ఇంకో 10 సంవత్సరాల దాకా సినిమా తీయకపోయినా ఏం కాదన్న. 500 కోట్లు మాత్రం పక్కా ఈ సినిమా కొట్టిద్ది. మామూలు యాక్టర్ ఒక సినిమా తీస్తే 5 కోట్లు, దీనికి 500 కోట్లు అంటే సినిమా 100 సినిమాలు విష్ణు తీయాల్సిన అవసరం లేదు. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకసారి ప్రభాస్ తోటి విలన్గా చేస్తే మళ్ళీ ఒక 500 కోట్లు కొడతాడు. నెంబర్ 1గా హిట్ అయితే ఇది సూపర్ డూపర్ హిట్ అన్న. కన్నప్ప మాత్రం సూపర్ ఉంది, వచ్చి చూడొచ్చు అన్న. ఒక 5-6 సార్లు చూడొచ్చు, పర్లేదు. ఎవరు చెప్పిల్లన్న, ప్రభాస్ అన్న 30 మినిట్స్ ఆయన న్యాయం చేశాడు. విష్ణు యాక్టింగ్ కూడా సూపర్ ఉందన్న. మూవీ అయితే ఏ రేంజ్ కూడా ఉండదు. ఫస్ట్ హాఫ్ బాగా లెంత్ ఉంది, అదొకటి కట్ చేసి ఉంటే నిజంగా మూవీ అయితే బాగుంది. టు బి జెన్యూన్ మూవీ నిజంగా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం లెంత్ ఉంది. వాళ్ళ ఫ్యామిలీలో లక్ష్మి మంచోడు మిస్ అయింది అంతే. ఫ్యామిలీలో వాళ్ళ సెల్ఫ్ డబ్బా వేసుకున్నాడు, నిజంగా సెల్ఫ్ డబ్బా వేసుకున్నాడు. కానీ ఓవరాల్ మూవీ అయితే బాగుంది. ప్రభాసం పెట్టకపోతే ఇంకా సగం థియేటర్ ఖాళీగా ఉండేది. ప్రభాస్కి చిన్న క్యామియో ఇచ్చాడు, కాకపోతే ఆ క్యామియో వల్ల ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఏదైతే ఉందో చాలా బాగుంది. అందరికి బయటకు వచ్చేస్తున్నారు. యాక్చువల్ ప్రభాస్ సీన్ కోసం లోపలికి వెళ్ళొచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే టు బి జెన్యూన్ ఏమీ లేదాడా. భక్తి కన్నా ఆ హీరోయిన్ అయితే చిన్న సగం ఉంది మన శ్రోవణకి. రక్తి బాగా రక్తంగా ఉంది. నేను మరి 1000 కోట్లు 2000 కోట్లు అని చెప్పను, కానీ సినిమా బాగుంది. 17 ఏళ్ల తర్వాత మంచు విష్ణు అన్న డి సినిమా తర్వాత ఇప్పుడు ఇట్టు కొట్టాడు, అది కూడా ప్రభాస్ గారు యాడ్ చేసుకుని. సో ప్రభాస్ గారు లేకపోతే మాత్రం ఈ సినిమా చాలా కష్టమయ్యేది. సో ఓవరాల్గా బాగుంది. ఏమండి, ప్రభాస్ గారు ఫ్యాన్స్ అయితే ఇంకోసారి వచ్చి చూడొచ్చండి. ఫస్ట్లో అంతా నవ్వారు, కానీ క్లైమాక్స్లో మాత్రం అంతా కూడా సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే ఆ కళ్ళు తీసి శివలింగాన్ని పెట్టి సీన్ అయ్యి ఉన్నాయి. సో దానివల్ల డివోషన్కి బారుకోవడం ఉంది. ఇంట్రెల్ వెళ్ళేదాకా దయ సినిమా, ఆ తర్వాత దేవుడి సినిమా. ఎందుకో తెలుసా, ఈ సినిమాలో ఎవరున్నారు? మరో కలియుగ రాముడు, మరో కలియుగ కృష్ణుడు, మరో కలియుగ దేవుడు ప్రభాస్. ఇందులో హైలైట్స్ రెండే రెండు. శంభో శంకర సినిమా సూపర్ హిట్. దమ్ముంటే అబ్బో కన్నప్ప సూపర్. ఆయన హైలైట్స్ రెండే రెండు. ఒకటి హీరోయిన్ నడుము అన్నా. హైలైట్స్ ఏంటంటే రెండే రెండు. ఒకటి హీరోయిన్ నడుము, రెండోది ప్రభాస్